ఏపీలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. ఈరోజు నేను అడగబోయేది ఒక ప్రత్యేకమైన టాపిక్, ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన టాపిక్. ఎందుకంటే మనిషి జీవితం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనిషి జీవితం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క 10 రోజులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. సో అంటే సడన్గా అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, సో చేంజెస్ అనేది టక్ 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 గ్రహాల యొక్క మార్పుల వల్ల జరుగుతూ ఉంటాయి అనేసి అంటూ ఉంటారు. నేను అదే అడగాలనుకుంటున్నాను. సో దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తే, గ్రహాల యొక్క మార్పుల వల్ల కూడా ఇలా ఉంటుంది, ఈ మంచి జరిగింది అనేది కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి రోజులు ఏవో ఇప్పుడు ఒక 52, 53 రోజులు రాబోతున్నాయట కదా. మరి ఏంటి, ఏం మార్పులు ఉండబోతుంది, అసలు ఏంటి ఈ 52, 53 రోజులు, ఏంటి ఆ ప్రత్యేకత అంటారు? ఈ 53 రోజులు ప్రధానంగా కుజుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు, ఈ నీచ స్థానంలో ఉన్న కుజుడు రాజయోగాన్ని పొందుతున్నప్పుడు, నీచభంగ రాజయోగాలు పొందే రోజుల్లోనేమో బాగా కలిసి వస్తుంది అన్ని రాసుల వారికి. సహజంగా నీచ స్థానంలో ఉన్న కుజుడు శనిని చూస్తున్న సమయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. లగ్నం తెలియదు, రాశి బట్టి చూసుకోవచ్చు. అయితే ఈ కుజుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే మనకి 10వ తేదీ 5వ నెల 2023 రోజు, అంటే మే 10 రోజు రాశిలోకి ఎంటర్ అయ్యి కర్కాటకంలోకి ఎంటర్ అయ్యి జూలై 1వ తేదీ వరకు ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 53 రోజులు తన ప్రభావం ఉంటుంది. అయితే ఈ 53 రోజుల్లో శుక్రుడు మరలా ఆ కుజుడితో చేరుతాడు. అంటే ఎప్పుడు మే 30 నుంచి చేరతాడు. మే 30 నుంచి శుక్రుడు చేరినప్పుడు ఒక ప్రభావం ఉంటుంది మళ్ళీ. అదేవిధంగా ఈ శని 17వ తేదీ, జూన్ 17వ తేదీ రోజు వక్రిస్తున్నాడు. వక్రిస్తున్నప్పుడు మళ్ళీ ప్రభావం వేరుగా ఉంటుంది. జూన్ 15 అంటే 17 అదొక దాదాపుగా ఒక 13-14 రోజులు ఉంటుంది దాని ప్రభావం. అయితే ఇది మనుషుల మీద ఒక ప్రభావము, దేశం మీద ఒక ప్రభావం ఉంటుంది. దేశం మీద కూడా ఉంటుంది, దేశం మీద ప్రభావం ఉంటుంది, అలాగే రాష్ట్రాల మీద ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటుందని చెప్పాను కదా. ఆ డేస్ కూడా చంద్రుడి యొక్క కదలికను బట్టి ఉంటుంది. అది ఒక్కొక్కటి మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే సో అంటే మనుషుల మీద ఒక ప్రభావము, రాష్ట్రాల మీద, దేశాల మీద కూడా, అంటే ఓవరాల్ ఇండియాయే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిని ఒక్కొక్క దేశంగా చెప్పబడింది శాస్త్రంలో. ఓకే, అంటే దీని లెక్కను చూస్తుంటే మనకు వచ్చే ఆటంకాలు, ఇబ్బందులు, జరిగే మంచి అన్ని రాసులు, గ్రహాలు చూసి మనకి రామాయణ మహాభారతాల్లో చెప్పింది అదే కదా. పైన ఈ గ్రహాలను ఇలా వరుసగా ఉన్నాయి, ఇక్కడ యుద్ధాలు వస్తాయి, ఈ ఉలక ఇటువైపు వాలింది కాబట్టి ఇప్పుడు తుఫాన్లు వస్తాయి, ఏదో కరుకాటకాలు రానున్నాయి అని చెప్పి మహాభారతంలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు కూడా చెప్పేయచ్చు అంటారు కలియుగం. ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అని. అది గ్రహాల యొక్క స్థితిగతుల్ని చూసుకుంటూ తెలుసుకోవచ్చు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చిక లగ్న రాశి వారికి ఈ కుజుడు 9వ స్థానంలో నీచ పొంది మధ్యలో కొన్ని రోజులు నీచభంగ రాజయోగం కలుగుతూ శని మీద దృష్టి కలిగి ఆ శని వక్రించినప్పుడు మరియు శుక్రుడు అక్కడికి వచ్చి చేరినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మొదటి 20 రోజులు అంటే మే 10వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు, అంటే శుక్రుడు వచ్చే వరకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అంటే, విద్యా సంబంధించిన విషయంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. రాంగ్గా కాలేజెస్ కానీ వీటిని కానీ ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గృహం నిర్మాణం చేసే విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వల్ల ఏదైనా భూమిని సేకరించే విషయంలో కానీ, భూమి కొనే విషయంలో కానీ, భూమిని తాకట్టు పెట్టే విషయంలో కానీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ నార్మల్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ వృశ్చిక రాశి వారికి, సహజంగానే వృశ్చిక లగ్నం రాశి వారికి అర్ధాష్టమ శని కూడా ఉంటుంది. ఆ అర్ధాష్టమ శని మీద కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈ యొక్క అంశం మీద చాలా క్లియర్గా ఉండాలి. మరియు తండ్రి గారి ఆరోగ్యము, అనవసరంగా గురువులతో వైరం పెట్టుకునేటువంటి యోగం మొదటి 20 రోజులు ఇస్తుంది. ఎప్పటి నుంచి? మే 10 నుంచి మే 30 వరకు. ఎప్పుడైతే శుక్రుడు వచ్చి ఇక్కడ చేరతాడో అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, కొంతమంది చూడండి, వివాహము మొదటి వివాహం దెబ్బతింటుంది, రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి శుక్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు, విదేశాల్లో ప్రత్యేకంగా నివాసం చేసేటువంటి వారికి మీ లైఫ్లోకి ఇంకొక పార్ట్నర్ ఎంటర్ అయ్యేటువంటి సమయం ముఖ్యంగా మే 30 నుంచి జూను మొత్తము కూడా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సమయంలో ప్రధానంగా
రైతులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక లగ్నం వారు. కొన్నిసార్లు చూడండి మనకి పెస్టిసైడ్స్లో ఎక్కువ జల్లడం వల్ల లేకపోతే పురుగు పట్టడం ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు, ఎందుకంటే ఇది భూతత్వ సంబంధించిన రాశి వృశ్చికం అంటేనే ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు అయితే డేట్స్కి సంబంధించి కూడా పర్టికులర్ డేట్లలో నీచభంగ రాజయోగం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నారు కదా, అవి ఏ డేట్స్కి సంబంధించి? తప్పకుండా దాన్ని మనం గ్రహాలు వేసి ఏ రోజులు అంటే చంద్రుడు ఎక్కడెక్కడ సంచరించగా ఇది గోచారంలో నీచభంగ రాజయోగం జరుగుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. అదేమిటంటే ముఖ్యంగా మనకి మే 10వ తేదీ నుంచి చెప్పుకున్నాం. మే 10వ తేదీ నుంచి 1 జూలై వరకు ఉంటుందని చెప్పుకున్నాం. దాదాపు 53 రోజులు, దాదాపు 53-54 రోజులు. అయితే ఇందులో మే 11, 12, 13, 14 ఇప్పుడు మనం చెప్పినటువంటి రాశికి ఏవేవైతే లగ్నానికి బ్యాడ్ అని చెప్పుకున్నామో ఈ రోజుల్లో అది మంచి కూడా జరుగుతుంది. మే 11, 12, 13, 14 అదేవిధంగా 17, 18 కూడా మంచి జరుగుతుంది అన్ని రాసుల వారికి. అన్ని రాసుల వారికి అదేవిధంగా 24, 25, 26 ఈ రోజులు అంటే మే మాసంలో దాదాపుగా ఈ 9 రోజులు ఒక మంచి కూడా జరుగుతుంది ఈ రాసుల వారికి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాసుల వారికి. అదేవిధంగా జూన్ మాసంలో కనుక వెళ్ళినట్లయితే 1, 2, 1వ తేదీ, 2వ తేదీ, 7, 8, 9, 10 ఇక్కడ 4 రోజులు, మరలా 14, 15, 21, 22, 28, 29 అంటే ఆల్మోస్ట్ మీకు ఈ యొక్క జూన్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే 6 + 6 12 రోజులు ఇది ఒక భంగం జరిగి మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. ఇబ్బంది జరిగి మంచి కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే గ్రహస్థితి ఎప్పుడూ కూడా ఒక నీచం జరిగింది, ఆ నీచ భంగం కూడా గోచారంలో చంద్రుడితో కనెక్టివిటీ అయినప్పుడు మంచి కూడా జరుగుతుంది. సో ఈ మే అండ్ జూన్ మాసంలో ఈ తేదీల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ ఫలితం ఈ రాశి వారికి ఇవి జాగ్రత్తగా ఉండాలని, ఆ తేదీల్లో ఆ మంచి కూడా జరగనుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఒకసారి ముండెన్ ఆస్ట్రాలజీ ద్వారా మీరు ఒకటి బోర్డులోనే సేమ్ ఇలాగే చెప్పారు. అప్పుడు ఓం దుర్గాయ రెమెడీ కూడా ఇచ్చారు. అవి చేసి చాలా మంది దానికి కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. నిజంగానే మాకు ఇది ఈ ఆపద జరిగేదేమో, డెఫినెట్ గా మీరు చెప్పిన ఈ మంత్రం మేము చెప్పించడం వల్ల బాగుంది అనేది కూడా చాలా మంది చెప్పారు గురుగారు. సో అలాంటి మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఇలాంటివి ముందు మనం తెలుసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సో కాస్త ఆ రెమెడీస్ కూడా చేసుకుని జాగ్రత్తలు పడితే సరిపోతుంది. మరి ఓవరాల్గా వీటన్నిటికీ మంచి అయినా చెడైనా, మంచి అయితే హ్యాపీ జరిగితే మంచిది, చెడు జరగకుండా ఉండాలంటే రెమెడీస్ ఇంకేమైనా ఉంటాయంట? రెమెడీస్ అంటే పర్టికులర్గా కుమారస్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. సో అందరూ కూడా రావి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము అన్ని రాసుల వారికి పనికి వస్తుంది. రావి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానివ్వండి, అదేవిధంగా శక్తి దేవత ఆరాధన చేయడము, ఇవి చేయడం ఏది కుదిరితే అది చేసుకుంటుంది జరుగుతుంది. అలాగే ఇది దేశం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది కర్కాటక రాశి కుంభరాశిలో ఉన్న కుజ శనుల యొక్క సంబంధం వల్ల జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి ఏ దేశానికి సంబంధము, అదేవిధంగా కుంభరాశి ఏ దేశానికి సంబంధము, ఆ కుంభంలో ఉన్న శని మకరంలోకి వచ్చినప్పుడు మకరం ఏ దేశానికి సంబంధం అనేది చూసుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే మనం ముందుగా ఇక్కడ కర్కాటక రాశిని అసలు శాస్త్రంలో ఏ దేశాలుగా చెప్పారు అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కాట్లాండ్ చూపిస్తుంది. హోలాండ్, స్కాట్లాండ్, న్యూజిలాండ్, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్రికా, మౌరిటిస్, అనటోలియా, న్యూ కాన్స్టాంటినోపుల్ అండ్ పజ్ప్లే, స్కాట్హోమ్ అండ్ మెడన్బర్గ్ ఈ దేశాలకు సంబంధం ఉంటుంది. అలాగే అందులో కొంత సెంట్ ఆండ్రూ, డెప్ట్ ఫోర్ట్, మాంచెస్టర్, రిచ్డేల్, న్యూయార్క్, అలెగ్జీరియా ఇట్లా కొన్ని, బెర్న్, క్యాడిజ్, టునిస్, మిలాన్, లుబెక్ ఇలా కొన్ని దేశాలు మీద దీని ప్రభావం ఉంటుంది. అయితే ఈ ప్రభావము ఎలాంటి విషయాల మీద చూపిస్తుంది ఇక్కడ అంటే పర్టికులర్గా మే 10 నుంచి మే 30 వరకు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి ఈ దేశాల్లో మే 10 నుంచి మే 30 వరకు. తర్వాత కొంత సర్దుమణుగుతుంది మళ్ళీ. ఆ పర్టికులర్ 20 డేస్ కొంచెం ఇబ్బంది రావడం, అదేవిధంగా కొంత భూకంపాలు రావడం, బీభత్సమైన వర్షాలు పడడం, గాలి వానలతో కూడిన పెద్ద పెద్ద వర్షాలు పడ్డము, కొంత నీటి సంబంధంగా ఇబ్బందులు రావడం, నీటి ద్వారా వాటర్ ద్వారా ఇబ్బందులు రావడం ఆల్ ఆఫ్ సడన్గా జరుగుతుంది ఈ దేశాలు. ఇండియా మీద కూడా ఎక్కువ ప్రభావం చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇది మనం కర్కాటక రాశి దేశాలకు సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు అదే మీరు కనుక ఇప్పుడు కుంభరాశికి సంబంధించిన దేశాల గురించి కనుక మనం మాట్లాడాలి, దేశాలకి కూడా రాసులు మిళితమై ఉంటుంది. కుంభరాశికి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ అరేబియా,
అబీసినియా, ప్రూషియా, రెడ్ రష్యా, అదేవిధంగా సిరికాసియా, లిథువేనియా, పోలాండ్, టాటరీ, స్వీడన్, అదేవిధంగా వెస్ట్ పాలియో, ఉర్స్బెక్, వలాచియా అండ్ పైడ్మౌంట్, అజానియా, మెయిన్లీ రష్యా అండ్ సలిస్బరీ అనేటువంటి దేశాలు ఇక్కడ చూపిస్తున్నాయి. అంటే ఈ కుంభరాశిలో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే శత్రుబాధ పెరుగుతుంది. ఇక్కడ అబ్బో. శత్రుబాధ, కొంచెం భయానికి లోనవుతారు ఈ దేశం వాళ్ళు ఈ శని కుజుల యొక్క ఆస్పెక్ట్స్ వల్ల అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో మనం 17 జూన్ నుంచి జూలై 1వ తేదీ వరకు అంటే 13-14 రోజులు మాత్రం ఇది ఇండియా మీద కొంత ప్రభావం ఉంటుంది. ఈ రోజుల్లో దేని మీద ప్రభావం ఉంటుంది ఇండియా మీద అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతమంది కార్మికుల వల్ల కావచ్చు, ఫ్యాక్టరీ నడిపే వాళ్ళ వల్ల కావచ్చు, లేనట్లయితే మనకు చూడండి ఒక్కోసారి వ్యాపార సంస్థలు, లేనట్లయితే ఈ రైతులు, ఈ వీళ్ళ ద్వారా కొంత ఇండియా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎప్పుడు అంటే అందులో ముఖ్యంగా ఇండియాలో పంజాబ్ దేశంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, లేదా భూకంపాలు, భూమికి సంబంధించిన కంపించడం రావడం ఇట్లాంటివి చూపిస్తుంది. అయితే ఇది ముఖ్యంగా ఇండియాలో పంజాబు అండ్ అలాగే వేరే దేశాలు కూడా చూపిస్తున్నాయి. ఈ నేను చెప్పినటువంటి 17 జూన్ నుంచి 1 జూలై వరకు ఉండేటువంటిది. ఇంకా మిగతా దేశాలు ఏమిటి అంటే సిర్క్రామ్, మెసిడోనియా, మిసైన్లీరియా, అలాగే తెరాసు, బోస్నియా, మోరియా, బల్గేరియా, రొమానియా, అదేవిధంగా అల్బానియా, స్టులన్, అదేవిధంగా సైరియా, పార్ట్స్ ఆఫ్ పెర్సియా, ఆఫ్ఘనిస్తాన్, మెకల్బర్గ్, హెస్సీ, మెక్సికో, అదేవిధంగా ఆర్క్నీ ఐలాండ్స్ చెప్పబడింది. ఇవన్నీ రకరకాల దేశాల పేర్లు. అసలు అదే కదా, అసలు కొన్ని అయితే మన నోరు కూడా అయితే మనం కొన్ని వినలేదు కూడా ఇప్పుడు వరకు. వెళ్ళలేదు కూడా. అవును. అంటే శాస్త్రంలో పలానా దేశాలు పలానా సంబంధించిన రాశులకు సంబంధం అని ఉంది. ఓకే. ఇండియా ఏ రాశి? ఇండియా మనకి మకర రాశి. మకర రాశి. అందుకే కదా ఇండియా గురువు వక్రించినప్పుడు 17 జూన్ నుంచి జూలై 1వ తేదీ వరకు, అంటే దాదాపుగా 2-3 రోజులు అటు ఇటుగా కూడా కొంత దాని ప్రభావం ఉంటుంది. ఓకే. అంటే మంచిగా ఉంటుందా, చెడు ఉంటుంది? అక్కడ మరి కొంచెం ఇక్కడ నేను చెప్పాను కదా, కొంచెం ఈ రైతులకు సంబంధించిన ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని సడన్ మార్పులు, అదేవిధంగా కొంత పార్ట్నర్ ఏదైనా దేశంతో కొన్ని పార్ట్నర్షిప్స్ చేసుకునేటువంటి విషయాల్లో కొంత మార్పులు జరగడం ఇటువంటివి చూపిస్తున్నాయి. పర్టికులర్గా భూ సంబంధించిన విషయాల్లో కొంత ప్రకంపనలు ఇలాంటివి పర్టికులర్గా ఆ టైంలో ఇస్తుంది. ఎందుకంటే అప్పుడు శని మీద కుజుడి యొక్క దృష్టి ఉంటుంది, వక్రించిన శని మీద. అందుకని ఓకే. సో ఓవరాల్గా అయితే ఈ 52-53 రోజులు అసలు ఎలా ఉండబోతోంది, ఏ మార్పులు జరుగుతాయి ముఖ్యంగా మనుషులకి, అంటే ఈ రాశికి చెప్తూనే దేశాలకి, రాష్ట్రాలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, సో మెయిన్గా అసలు కొన్ని నిజంగా నోరు కూడా తిరగని దేశాలు అసలు మనం విని కూడా ఉండం. అలాంటి దేశాల మీద కూడా ఎలాంటి ప్రభావం ఉండబోతోందో చెప్పిన శాస్త్రం చాలా చాలా గొప్పది. ఆ శాస్త్రం చదివి నేర్చుకుని మా అందరికీ వివరించిన మీరు ఇంకా గొప్పవారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ముందు తెలుసుకుంటే, ముందు జాగ్రత్తలు తీసుకుని అందరూ బాగుంటాం. అండ్ రెమెడీస్ కూడా ఎంతో చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా అంటే ఇలాంటి విషయాలు వినడం నిజంగా అంటే మన భారతీయ సనాతన ధర్మం, మన శాస్త్రం ఎంత గొప్పది, ఋషులు ఎప్పుడో మనకు జరగబోయే విషయాల్ని ఎంత చక్కగా లిఖించి ఉంచారు అనేది తెలుసుకుంటుంటే చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉంటుంది. బట్ అది మంచైనా చెడైనా మనం ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. మరి చూసారు కదా ఏ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి ప్రభావం చూపించబోతోంది, ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, అన్నీ ఎందులో మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి. సో అన్నీ మిళితమై ఉన్న మన రాశికి మరి అందులో చెడుందో మంచుందో మీ రాశిలో కనుక అవి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయో చూసుకుని ఖచ్చితంగా జాగ్రత్తలని పాటించి గురువుగారు చెప్పిన రెమెడీస్లో ఏది కుదిరితే అది మీకు అనుకూలంగా చేసి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.